నమస్తే. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాము. వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఈరోజైతే తన పార్టీ సభ్యత్వానికి మరి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే వైసీపీ అధికారం కోల్పోయిన కాంచెల్లి కొంతవరకైతే తన డిఫెన్స్లో పడిపోయినట్టు అయితే మనకైతే కనబడతా ఉంది. సోషల్ మీడియా వారియర్స్ అని చెప్పుకునే వాళ్ళ మీద కూడా కొంత కేసులు పెట్టేసి మరి వాళ్ళకి సంబంధించిన ఏవైతే గతంలో అధికారంలో ఉన్నామని కానీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇప్పుడు విచారం చేపడతా ఉంది కోర్టు. దాంట్లో భాగంగానే మనం కొంతమందిని చూసాము, అరెస్ట్ అవుతామని కూడా భయము కొంతమందికి అయితే పట్టుకోవడం అయితే జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళకి క్షమాభిక్షలు కూడా కోరుతూ వీడియోలు అయితే రిలీజ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాము. వైసీపీ సంబంధించిన కీలక నేతలు ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి కాంచెల్లి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి అంటే కొంతవరకు ప్రజల్లోకి దూరం ఉంటా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా మీడియాకు కూడా కొంత దూరం ఉండి వాళ్ళు చేస్తున్న కార్యాచరణ అయితే కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే మరి వైసీపీకి సంబంధించిన నేతలు కూడా కొంతమంది కూటమి వైపు చూస్తూ ఉన్నారన్న నేపథ్యం అయితే వస్తూ ఉంది. దానిలో భాగంగానే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ మరి జయమంగళ వెంకటరమణ ఈరోజైతే తన పార్టీ సభ్యత్వానికి మరి ఎమ్మెల్సీ పదవికి మరి రాజీనామా చేస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికైతే మరి తను భవిష్యత్ ఏంటి అంటే ముందు కార్యాచరణ ఏంది అనేది కూడా ఇంతవరకు అయితే ఏం చెప్పలేదు. ముందు కార్యాచరణ తనైతే మరి ఏదైతే ఈ పార్టీ సంబంధించిన వేరే పార్టీలో చేరుతారా లేకుంటే మరి ఎలా ఉంటారనంటే తన ముందు కార్యాచరణ తెలియజేస్తానని కూడా తనైతే చెప్పడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే కూటమి వైపు ఆలోచిస్తున్నట్టు కూడా కొంత ప్రచారం అయితే వస్తూ ఉంది. దీంట్లో భాగంగానే ఈ సంవత్సరం నుండి కొంతమంది అంటే వైసీపీ సంబంధించిన కీలక నేతలు కూడా కూటమి వైపు వెళ్తారనే ప్రచారం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ వెళ్ళడము అనేది కూడా కొంత కాంగ్రెస్ అంటే వైసీపీకి అయితే కొంతవరకు అయితే ఆందోళన చెందే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎవరైతే జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీ ఉన్నారో తన పార్టీ సభ్యత్వానికి తన ఎమ్మెల్సీ పదవికి అయితే రాజీనామా చేసి తను వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఇప్పుడు వైసీపీలో కొంత ఆందోళన అయితే నెలకొంటా ఉంది. ఇప్పటికే మాజీ మంత్రులుగా ఉన్న కొంతమంది అయితే ఇప్పటికీ ప్రజలకి కొంత దూరంగా ఉంటూ మీడియాకి కొంత దూరంగా ఉంటూ కొంతవరకు అయితే ఏదైతే వాళ్ళ యొక్క ఫ్యామిలీకి దగ్గర ఉంటున్న కార్యక్రమాలు అయితే కనబడతా ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇప్పుడు కూడా మరి వైసీపీ సంబంధించిన నేతలు మరి కూటమి వైపు వెళ్తారనే ఆలోచన మరి రావడం వైసీపీకి ఇంకొక మరో షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. దీనిలో భవిష్యత్ కార్యాచరణ వైసీపీ ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటికే అయోమయంలో అయితే వైసీపీ ఉన్నట్టు కూడా మనకు క్లియర్ కట్గా కనబడతా ఉంది. ఇప్పటికీ టీడీపీకి సంబంధించిన అంటే కూటమి ఏ గవర్నమెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే ఉండడం అయితే జరిగింది. కూటమి గవర్నమెంట్ వైపు కొంతమంది వైసీపీ బడా నాయకులు అయితే వద్దామని కూడా చూస్తూ ఉన్నారు. దీనికి కారణం జగన్ గత 5 సంవత్సరాల నుండి చేసిన అరాచకాలని చెప్తా ఉన్నారు. తను చేసిన అరాచకాలలో మరి కొంత ఏదైతే ఉందో వాటినన్నింటినీ మరి ఈ గవర్నమెంట్లో ఉంటే ఆ అరాచకాలు ఎప్పుడైనా బయటకు వస్తాయని వాటిని రాకముందుకే మనం సేఫ్ జోన్లో ఉండాలని నాయకులు ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే వైఎస్ జగన్ గారికి మరి ఏదైతే గౌతమ్ అదానికి సంబంధించిన సోలార్ కంపెనీకి సంబంధించిన ఏవైతే ముడుపులు ముట్టాయనే అంశాల మీద అయితే మరి ఎంక్వైరీ జరిపించాలన్నట్టు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు అయితే కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి సోలార్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ముడుపులు తీసుకున్న బడా నాయకులు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 3 బడా నాయకులు ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి వాళ్ళంతా ఒకవైపు ఇటు కూటమి వైపు వెళ్దామన్న ఆలోచనలో ఉన్నారన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి ఇప్పటికైతే ఎమ్మెల్సీ మరి జయమంగళ వెంకటరమణ ఇవాళైతే మరి శనివారం రోజు రాజీనామా చేయడం అయితే జరిగింది. తన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనేది కూడా ముందైతే ప్రకటన చేయబోతానన్నట్టు కూడా తనైతే క్లియర్ కట్గా చెప్పిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. వైసీపీకి ఒక షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా ఇప్పటికే పార్టీలో అంటే మాజీగా మంత్రులు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఇప్పటికే కొంతవరకు అయితే మీడియా ముందుకు రావడానికి ఆలోచిస్తున్న తరుణం అయితే కనబడతా ఉంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జమినీ ఎలక్షన్స్ కూడా వస్తాయన్నట్టు కూడా తెలియజేసిన సందర్భం అయితే చంద్రబాబు నాయుడు అయితే చేసిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఈ ఎలక్షన్స్కి సిద్ధం కావాలని ఒకవైపు కూటమి గవర్నమెంట్ చూస్తూ ఉన్న నేపథ్యంలో వైసీపీకి ఈ విధంగా పార్టీలో నుండి సభ్యత్వాలు రద్దు చేసుకునేటట్టుగా లేఖలు రాసి కొంతమంది ఎమ్మెల్సీ వాళ్ళైతే మరి కూటమి వైపు వెళ్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈరోజు జయమంగళ వెంకటరమణ అనే ఎమ్మెల్సీ మరి పార్టీకి సభ్యత్వంతో పాటు తన యొక్క పదవి కూడా రాజీనామా చేసి మరి